దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి కొన్ని వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినములోని ఈ వాక్య భాగము మీద ఉన్నది ప్రభువా. ఈ వాక్యమును వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి వినివారి చెవులను మీరు తెరవ చేయండి, హృదయాన్ని తెరవ చేయండి ప్రభువా. వినిని వారు ఆ వాక్యానుసారముగా జీవించుటకు, వారి హృదయాల్లో ఫలించుటకు నాయన నీ కృప విడుదల చేయండి. ఈ వాక్య భాగముల ద్వారా అనేకులు పట్టబట్టడానికి మీరు సహాయం చేయండి. పరిచర్య చేయుచున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, ఇంకా అనేక చోట్ల ఈ రీతిగా పరిచర్య చేయుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి చూచుచున్న బిడ్డలందరినీ మీరు దర్శించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగంగా లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరికీ అర్థమగు రీతిలో ఉపమానాలతోనే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపమానము లేకుండా ఆయన ఏది కూడా బోధించలేదు. బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడాను ఉపమాన రీతిగానే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనములోది కూడా ఒక ఉపమానమే. కనుక ఈ ఉపమానము ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యేసు ప్రభువు మాట్లాడిన మాటలుగా మనకు కనపడుతున్నాయి. ఒక మనుష్యుడు ఉన్నాడు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందులో ఒకే ఒక అంజూరపు చెట్టు నాటాడు. ద్రాక్ష తోట గురించి చెప్పలేదు, కానీ అక్కడ అంజూరపు చెట్టు నుంచి మరి చెప్తూ ఉన్నాడు. కనుక 3 సంవత్సరముల నుండి మరి ఆ ద్రాక్ష తోటను మరి చూడటానికి ఆయన వస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాడు. అధికారంగా అది కాపు కాయటలేదు అని చెప్పేసి దాన్ని నరికివేయమని చెప్పేసి మరి ఆ యజమానుడు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దీంట్లో నాకు ఏమీ దొరకటలేదు కదా, దీన్ని నరికివేయి అని చెప్తూ ఉన్నాడు. మనము కూడాను మరి ఆయన వచ్చి చూసినప్పుడు మనం ఫలభరితంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి ఆ ద్రాక్ష తోటమాలితో అంటూ ఉన్నాడు. అందుకని ఆ తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా, దానిని త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని చెప్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటమాలి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యజమాని ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, ఆ అంజూరపు చెట్టు మరి ఒక మనిషికి సాదృశ్యంగా ఉంది కనుక మరి అది ఫలించటలేదు కనుక దానిని నరికివేయమని చెప్తూ ఉన్నాడు. కనుక యేసయ్య ఏమంటున్నాడు అని అంటే, అయ్యా, ఈ 1 సంవత్సరం కూడా ఉండని, ఏదైనా మార్పు జరుగుతుందేమో, నేను దానికి చుట్టూ ఎరువు వేస్తాను, అవన్నీ కూడా తీసివేసి ఒకవేళ దానికి బాగా నీరు పెట్టి ఈ సంవత్సరమైనా ఫలిస్తుందేమో చూస్తానయ్యా అని చెప్పేసి మరి ఆ తోట యజమానిని తోటమాలి మరి
బ్రతిమాలుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మరి ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతూ ఉన్నారు. రెండు రకాలైన చెట్లు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ద్రాక్ష తోట, రెండు అంజూరపు చెట్టు. ఒకరు తోటమాలి, ఒకరు యజమానిగా కనపడుతూ ఉన్నాడు. మరి తోటమాలి యజమానితో అంటున్నాడు కొంత సమయం ఇవ్వమని. అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్ష తోటను గురించి అయితే ఆయన మాట్లాడటం లేదు, కానీ అంజూరపు చెట్టు గురించే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. ఆ సమయంలో ఆయన అంటున్నాడు కదా, ఇంకొక సంవత్సరం మరి సమయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన పాదాల చెంత చేరి నీ కొరకు నా కొరకు కన్నీరు విడుస్తూ ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ద్రాక్ష చెట్టును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీని గురించి యెషయా గ్రంథము మరి 5వ అధ్యాయము 1వ వచనములో కనబడుతూ ఉంటుంది. మరి ఇంకొకటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మరి 2 ద్రాక్ష తోటలు ఉన్నాయి. వాటిని గురించి మనము చూస్తే యెషయా గ్రంథము 5లో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే అది ఇశ్రాయేలులను ఉద్దేశించి దేవుడైన యెహోవా మరి దేవుని యొక్క ద్రాక్ష తోటగా మరి ఆ తోటను పరిగణించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ద్రాక్ష తోటలో రాళ్ళన్నీ తీసివేసి చెత్తంతా వేరి మరి అక్కడ ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు అన్నీ కూడాను తీసివేసి పొలమును బాగా దున్ని చదును చేశాడంట. ఆ చదును చేసినప్పుడు అక్కడ ద్రాక్ష తీగలను ద్రాక్ష తోటలో నాటించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి అక్కడ వాటికి మరి చక్కటి పందిర్లు కూడా వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మన అయితే ఫలసాయం వచ్చినప్పుడు మరి అక్కడ ఏం పంట పండింది అంటే కారు ద్రాక్షలు పండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు ద్రాక్ష తోట వాళ్ళు ఏమంటున్నాడంటే ఆయన దీనిని నేను ఏమి చేయాలి, రాళ్ళు తీసేశాను, భూమిని చక్కగా దున్నాను కదా, చదును చేశాను కదా, చక్కగా పందిర్లు వేశాను, దాని మధ్య ఒక బురుజు కూడా కట్టించాను, ఇది తిరిగి మరి చూస్తే ఇది కారు ద్రాక్షలు కాచినట్లుగా నేను మరి చూస్తున్నాను, దీని కొరకు నేను ఏం చేయాలి, దాని చుట్టూ ఉన్న కంచెను కూడా నేను వేశాను, కానీ ఇప్పుడైతే దాని కొరకు నేను ఏం చేయాలి, ఇన్ని చేసినా మరి ఎందుకు ఫలింపకుండా ఉంటుందని మరి దేవుడు ఎంతగానో వేదన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కారు ద్రాక్షలు కాచిన ఈ ద్రాక్ష తోటకు చుట్టూ వేసిన కంచెను కూడా తీసివేస్తానంటున్నాడు. మరి అందులో పశువులు వెళ్ళి త్రొక్కి పాడు చేసాయని కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక గమనిస్తే ఆ తోట యజమాని ఆ ద్రాక్ష తోట ఇచ్చిన ఆ కారు ద్రాక్షలను చూచి విచారపడి దాని చుట్టూ వేసిన కంచెను కూడా తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అది పశువుల చేత త్రొక్కబడి మరి అది పాడైపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నా సొత్తు, నా ప్రజలు, నా జనాంగము, నా స్వాస్థ్యము అని చెప్పేసి వారి గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవునికి స్వాస్థ్యమై ఉన్నారు, సొంత ఆస్తి అని చెప్పేసి ఆయన మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుని మరి అంతగా ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులుగా మారి సణుగుడు గొణుగుడుతో వారి మరి దేవుని వ్యతిరేకించి ఆయనను మరి ఎంతో బాధ పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి వారు చేసిన ప్రతి పనికి దేవుడు ఎంతో బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కృపగల దేవుడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటకు కంచె తీసివేసినట్లు దేవుని యొక్క కాపుదల ఇశ్రాయేలీలకు కూడా తీసివేసినాడు. మరి అందువలన శత్రురాజులు ఎందరో ఇశ్రాయేలుల మీదకి వచ్చి యుద్ధము చేసి వాడిని పాడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిని అనేకమైన చోట్లకు మరి బయటకు వెళ్ళిపోయేటట్లుగా చేశాడనమాట. ఎందుకంటే వాళ్ళు చెదరగొట్టబడ్డారు. మరి దీని గురించి మనందరం కూడా ఆలోచన కనుక చేస్తే మనము కూడా ద్రాక్ష తోటకు సంబంధించిన వారమే. కనుక యోహాను సువార్త 15లో అంటున్నాడు కదా, ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు, నా యందు మీరు అంటుకట్టబడి ఉంటేనే బహుగా ఫలిస్తారని చెబుతూ ఉన్నాడు. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారని చెప్పి మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం గమనించితే ద్రాక్షావళిలో పనికిరాని తీగలను కత్తిరించాలి అని చెప్పేసి అక్కడ ద్రాక్షావళిలో అవి ఉంటే నేను మరి అవి ఫలించకుండా ఉంటాయి
కనుక మరి ఒకవేళ నాతో మీరు అంటగట్టబడి ఉండినప్పటికీ కూడాను వాటిలో ఏవైనా పనికిరాని తీగలుంటే కత్తిరించండి అని చెప్పేసి, ద్రాక్షావళిలో ఉంటేనే నేను బహుగా ఫలిస్తారు అని, నాకు వేరే మీరు ఏమీ చేయలేరని మరి అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇది క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువులు వారు చెప్పిన మాటలు. మరి ఇంతకుముందు ఇశ్రాయేలును గురించి పాత నిబంధనలో దేవుడు చెప్పిన ఆ మాటలు. కనుక ఎవరి గురించి అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలను గురించి చెప్పాడు, క్రొత్త నిబంధనలో మనలను గురించే చెప్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు ద్రాక్షావల్లి, అది ఒక పెద్ద ప్రకాండముగా ఉంటుంది. ఆ దానిలో ఉన్న మరి ఆ తీగలకు దానికి మనం అంటుకట్టపడాలి అని చెప్పేసి, ఒక తీగగా నువ్వు అంటుకట్టబడితే యేసు ప్రభువులో నేను అంటుకట్టబడి ఉంటాను గనక నేను బహుగా ఫలిస్తాను అనే మరి ఆ యొక్క పరిస్థితిలోనికి మనం వెళతాము అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక బహుగా ఫలించకముందు ప్రభువు చెప్పిన మాట, పనికిరాని తీగలను తీసివేయాలి, దాన్ని కత్తిరించాలని చెప్పేసి మనతో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము చాలామంది మీ యేసు ప్రభువుల వారిని ఆనుకొని ఉంటున్నాము, కానీ మనలో ఉన్న పనికిరాని తీగలను కత్తిరించాలి అనే విషయాన్ని మనము మర్చిపోయి జీవిస్తూ ఉన్నాం. మనలో పనికిరాని తీగలంటే ఎన్నో ఉన్నాయి. అవేంటంటే, ఒకవేళ దేవునికి అవిధేయంగా జీవిస్తున్నామేమో, అహంకారంగా ఉంటున్నామేమో, లోబడితనంలో ఉంటున్నామేమో, గర్వంగా ఉంటున్నామేమో. మరి ఆ పనికిరాని తీగలన్నిటినీ మరి ఎప్పుడైతే నువ్వు కత్తిరిస్తావో అప్పుడు చెట్టు ఫలించటం ప్రారంభం అవుతుంది. ఇదే వాస్తవం. కనుక మీరు ద్రాక్ష తోటలో వేసిన స్థలంలో ద్రాక్ష తోటమాలి మరి అడిగితే ఆ తోటలో పనికిరానిది ఏది అనేది మరి తోట యజమానికి తెలుసు. ఆ పనికిరాని ఏమైతే మన హృదయంలో ఉన్నాయో అవన్నీ మనకు కూడా తెలుసు. కనుక ఆ తీగలను కత్తిరించి తర్వాతే మరి ఎప్పుడైతే వాటిని కత్తిరించుకుంటామో ఆ తర్వాత అది పూత పోయడం, కాపు కాయడం మొదలు పెడుతూ ఉంటుంది. కనుక మరి యేసయ్య చెప్పిన మాట ఏంటి అని అంటే, మీరు నాలోకి మరి అంటుకట్టబడి ఉండాలి. ఒకవేళ అంటుకట్టబడిన తర్వాత కూడా ఏమైనా సరే మరి వస్తాయి. అంటుకట్టబడినప్పుడు అవిధేయమైన కార్యములు, పనికిరానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు తీసివేసుకోవాలని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ నూతన నిబంధనలో మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. అదే రీతిగా క్రీస్తులో మనము అంటుకట్టబడితేనే దాని పనికిరాని తీగలు ఏవో గుర్తెరుగుతాం. కనుక దేవునితో అంటుకట్టబడకుండా మనలో ఏదైతే పనికి రాకుండా ఉంటుందో దాని గురించి మనకు తెలియదు. కనుక ఎప్పుడైతే దేవునితో అంటుకట్టబడి ఉంటామో అప్పుడు మనలో పనికిరాని తీగలేవో మరి మనకు తెలిస్తే గనక వాటిని కత్తిరించుకుంటాం. అప్పుడు కానీ మనము ఫలించాం. దాని అర్థం ఏంటంటే, మనలో ఆత్మఫలములు కానీ మరి లేకపోతే, మరి ఆత్మ వరములు కానీ లేకపోతే, మారు మనసుకు తగిన ఫలములు కానీ లేకపోతే, మరి నీతి ఫలములు అనేవి కనుక మనకు లేకపోతే, ఇవన్నీ కూడా మనము ఫలించాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా మనము ఫలిస్తున్నాము, ఏ ఫలములు ఫలించాలి, మరి ఏ రీతిగా దేవుడు కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనము వాక్యము వింటున్నాము, మరి ఏ ఫలములు ఫలించాలో మనము తెలుసుకుంటున్నామా లేదా అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఫలానా దినమున మారు మనసు పొందామంటాం, బాప్తీసం తీసుకున్నామని అంటాం, కానీ మరి మంచిదే. కానీ మనము మారు మనస్సు పొందిన తర్వాత దానికి తగిన రీతిలో ఫలాలు ఫలిస్తున్నామా లేదా మరి మన జాగ్రత్తగా సరిచేసుకోవాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ రీతిగా మరి మారు మనస్సుకు తగిన ఫలాలు గనక మనలో గనక లేకపోతే, ఫలించకపోతే, మరి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే, మరి చెట్టు వేరిన గొడ్డలి ఇప్పుడే మరి పెట్టబడి ఉన్నది కనుక ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబట్టకు, కానీ మరి దేనికి కూడా పనికిరాదు అని చెప్పేసి అంటున్నాడు. కనుక చెట్టు వేరిన మరి
చెట్టు మీద మరి గొడ్డలు పెట్టి ఉన్నాడు. అది ఎప్పుడైనా అక్కడ ఉంది అంటే అది ఎప్పుడైనా నరకబడవచ్చు. కనుక అగ్నిలో పారబోయబడటానికి మనము మరి సిద్ధముగా ఉండకూడదు. ఎందుకంటే మనల్ని మనము సరిచేసుకొని పరలోక రాజ్యానికి వారసులమయ్యే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక పనికిరాని దాన్ని మనము విడిచిపెట్టినట్లయితే మరి గొడ్డలి చెట్టు వేరు నుండి మరి ప్రక్కకు తీయబడుతుంది. కనుక మనము మరి ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువు కొరకు ఫలించే ద్రాక్షావళిలాగా ఉండాలని, మనము క్రీస్తు అనే ద్రాక్షావళికి అంటుకట్టబడిన వారముగా, అదే సమయంలో అంటుకట్టబడిన తీగలు ఫలించాలి అని అంటే పనికిరాని తీగలను కత్తిరించాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది పనికిరాని తీగ అనేది నీకే బాగా అర్థమవుతుంది. నీ హృదయంలో ఏముందో అది నీకు తెలుసు. అది ఇతరులకు తెలియకపోవచ్చును, కానీ దేవునికి మాత్రం బాగా తెలుసు. కనుక నీకు తెలియంది ఏమీ లేదు. కనుక మరి ఒక్కొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఎవరినైనా ఏదైనా విషయంలో మనము గద్దిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక మనము అలాంటి పరిస్థితుల్లోనికి సంఘంలోనికి వచ్చినప్పుడు అటువంటి వారిని మనము గద్దిస్తే ఏం చేస్తారంటే మరి మందిరానికి కూడా రాకుండా మానుకుంటూ ఉంటారు. కనుక మరి తప్పు చేసినందువల్ల గద్దిస్తేనే మనము సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ధిక్కరించి నన్ను ఇలాగ మాట్లాడారని మాత్రం మనము అనుకోకూడదు. ఎందుకంటే సరి చేస్తున్నప్పుడు ఏదైనా విషయము అది మనలో ఎదుటివారికి కనబడుతున్నప్పుడు, వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. కానీ మరి వాళ్ళ మీద మనము కోపపడకూడదని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని మరి హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి ఆ ఒక్క వ్యక్తి ఆ రీతిగా ఉంటే ఇంకా నలుగురిని చెరిపివేస్తారు. కనుక వారిని సరి చేయకపోతే మరి సంఘంలో మనకే ఇబ్బంది అవుతుంది. కనుక మనము జాగ్రత్తగా వాళ్ళను మరి సరిచేయాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక మనము గద్దించేటప్పుడు వాళ్ళు విన్నా వినకపోయినా మనం వాళ్ళని సరిచేయటానికి మనము గద్దించాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక ద్రాక్ష తీగవల్లిని అంటు కట్టుకొని ఉండాలి, అప్పుడు మాత్రమే ఫలిస్తామని దేవుడు మనలను ఫలించు వారినిగా చేసినాడు. కానీ ఫలాలు లేనటువంటి వారిగా మరి వ్యక్తిగా మనల్ని చేయలేదు. కనుక పాత నిబంధనలో ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాము హవ్వలను చూసి ఏమన్నాడు అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించుడి అని చెప్పేసి అన్నాడు. దేవుడు మనలను ఆ రీతిగా ఆశీర్వదించి మనలను ఆ రీతిగా చేశాడు. మనలను కూడా ఫలించమంటున్నాడు దేవుడు. కనుక యేసుక్రీస్తు అనే ద్రాక్షావళికి మనము అంటు కట్టబడి ఉండాలి. పనికిరానివి తీసివేస్తే అప్పుడు పూత పిందె కాయలు అవి పండి ఫలాలు వస్తాయని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనతోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక చాలామంది ఏం అనుకుంటున్నామంటే ఆత్మీయంగా ఎదలేకపోతున్నాం. ఎందుకంటే నేను దేవునితోనే ఉంటున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవునిని కలిగి ఉంటున్నాను, మరి ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తున్నానని అనుకుంటున్నారు. కానీ చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఉన్నారు. ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం, ఆరోగ్యపరంగా ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఆ రీతిగా అభివృద్ధి చెందలేకపోతున్నాం అంటే మనకు సమాధానం లేదు, సంతోషం లేదు. ఈ లోటులన్నీ రావటానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్న పనికిరాని తీగలు మాత్రమే. ఆ పనికిరాని తీగలు ఉన్నందువల్ల మనం వీటిలో అభివృద్ధి పొందలేకపోతున్నాం, మనం పైకి రాలేకపోతున్నాం, ఆశీర్వదించలేకపోతున్నాం అని చెప్పేసి కనుక దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక ఆ తీగలను గనక కత్తిరించినట్లయితే మరి దేవుడు దీవించటానికి ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మీరు బహుగా ఫలిస్తే దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది. కనుక దేవుడు మనలను ఫలించువారిగా చేశాడు. కానీ పనికిరాని తీగలుగా మరి ఎక్కడో నీకే అది తెలుస్తుంది. కనుక దానిని మరి నువ్వు ఆ పరిస్థితిలో నుంచి అది కత్తిరించుకొని నువ్వు బయటికి రావాలి, అప్పుడు నువ్వు ఫలిస్తావని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు.
మారు మనస్సుకు తగిన ఫలాలు, నీతి ఫలములు, ఆత్మ ఫలములు, వెలుగు ఫలములు, ఇవన్నీ కూడా ఈ ఫలములు మనము ఫలించాలని, ఇవన్నీ ఫలించకపోతే మనము పనికిరాని చెట్టు అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక పనికిరానిది ఏదో ఉంది, చెట్టు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఫలములు మాత్రం లేవు. కనుక సర్వసాధారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అటువంటి చెట్టుని తోటమాలి అంటాడు కదా, దీనిని తీసివేయి, దీనివల్ల నాకు ఏ ప్రయోజనము లేదు, అది ఫలించటం లేదు కనుక చదునుగా తీసివేసి మరి దాన్ని కొట్టివేయమని చెప్తూ ఉన్నాడు. కనుక అటువంటి ద్రాక్ష తోటలో ఒకే అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఎవరంటే నీవే ఆ అంజూరపు చెట్టువి. కనుక ఆ చెట్టుని వాక్యం చెబుతూ ఉంది కదా, అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశమైన కానాను దేశంలోనికి వెళ్తూ ఉన్నారు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మరి అక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తే ఒలీవల పండ్లు ఉన్నాయి, ద్రాక్ష పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అంజూరపు పండ్లు మరి అక్కడ అంజూరపు చెట్లను కూడా అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఇవన్నీ పంటలు ఉంటున్నాయి. కనుక ఇవన్నీ ఫలించేవిగా ఉంటున్నాయి. ఎందుకంటే దాంట్లో పనికిరానివి ఏవి కూడా లేవు కనుక అవి ఫలిస్తూ ఉన్నాయి. అంజూరపు పండ్లు దాని గుణములను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఇవన్నీ ఉండే కదా. ఈ అంజూరపు చెట్టును గురించే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మరి అంత పెద్ద ద్రాక్ష తోటలో మరి ఒకే అంజూరపు చెట్టు ఉంది. మరి అది ఎందుకు అక్కడ నాటబడింది అని అంటే మనము ద్రాక్ష తోటలో వేరొక చెట్టు నాటే ప్రసక్తే లేదు. కనుక అక్కడ ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు మాత్రమే ఉన్నదని చెప్పేసి లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక దాని గుణములు మనము చూస్తే న్యాయాధిపతులు 9, 10, 11 వచనాల్లో దీనికంటే ముందుగా మనం ఆదికాండము 3:7వ వచనంలోనికి గనక మనం ముందుగా వెళితే ఇది మొదటి కుటుంబం. ఆ కుటుంబంలో ఆదాము హవ్వలు ఇద్దరుంటే వారు ఏదేనులో ఉన్నారు. అప్పుడు వారి కన్నులు తెరవబడినాయి అన్నమాట. 3వ అధ్యాయం 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పండు దినమున నిశ్చయముగా చచ్చెదరు, అప్పుడు వారి కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారి కన్నులు తెరవబడినాయి కనుక తాము దిగంబరులమని వారు తెలుసుకున్నప్పుడు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మాటను గురించి మనం ఆలోచిస్తే మొదటి కుటుంబము దేవుని ఆజ్ఞను అతిక్రమించింది కనుక వారికి ఆవరించి ఉన్న మహిమను వారు పోగొట్టుకున్నారు. కనుక మరణదేహము కలిగింది, దిగంబరులమైపోయామని చెప్పేసి వారికి తెలిసింది. ఆ కారణం చేత వాళ్ళు చేసిన పని ఏంటి అని అంటే అంజూరపు చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ ఆకులను కుట్టి కచ్చడములుగా చుట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారి శరీరమును కట్టుకున్నారు కాబట్టి అంజూరపు చెట్టు ఒకరి యొక్క దిశములను, ఒక వ్యక్తి యొక్క సిగ్గును కప్పుటకు అది ఉపయోగపడుతున్నట్టుగా మరి గ్రంథములో వ్రాయబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి ఈ చెట్టు యొక్క లక్షణం ఏంటి అని అంటే ఒకరి యొక్క సిగ్గును కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దిశమలను మరి కప్పి దానిని కనబడకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మనందరము కూడా బైబిల్ సెలవు ఏమని ఇస్తుందంటే ఆ చెట్టు మన దేశంలో సరిగ్గా ఫలించదు. అది ఎక్కడంటే ఎడారి ప్రాంతంలో మాత్రమే ఫలిస్తుంది, ఇసుక ఉన్న చోట మాత్రమే ఫలిస్తుంది. కనుక మరి మనము ఈ అంజూరపు చెట్టు మన ప్రాంతాల్లో ఎక్కువగా పెరగదు. కానీ ఒకవేళ మనం పెట్టుకున్న ఇది సమమైన మరి ఎండ సమంగా ఉంటుంది, వాన సమముగా ఉంటుంది, మరి మంచు కూడా సమముగానే ఉంటుంది. ఇటువంటి చోట ఆ చెట్టు ఎదగటం చాలా కష్టం. ఒకవేళ పెట్టుకున్నా కూడాను కొంచెముగా కాపు వస్తుంది. కానీ మరి ఆ ఎడారి ప్రాంతంలో అయితే అది ఎంతో ఎక్కువ ఫలాలను ఇవ్వటానికి మరి ఆ చెట్టుకు అక్కడ ఉష్ణోగ్రత అంతా కూడా సరిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి మొదటిగా మనం దాని లక్షణాన్ని చూస్తే దాని ఆకులు వారి సిగ్గును కప్పినాయి, వారి దిశమలను కప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూస్తే మరి ఆ దిశమల సిగ్గును కప్పింది. కానీ ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది అంటే ఆ ద్రాక్ష తోట ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ సంఘమే ద్రాక్ష తోట. మనము సంఘములో ఒక అంజూరపు చెట్టు. దాని అర్థం ఏమిటి అంటే
మనం ఇతరుల యొక్క దిశమలను కప్పువారిగా ఉండాలి కానీ ఇతరుల యొక్క దిశమలను చూపించేవారిగా ఉండకూడదు. ఇతరుల దిశమలను చూపించే గుణగణాలు ఎవరయ్యానంటే సాతానుడిగా మనము గుర్తించాలి. అయితే అంజూరపు చెట్టు దిశమలతో ఉన్న వారిని ఆ సిగ్గును కప్పివేసి మరి కనుక ఆ కార్యము ఆ ఆకుల ద్వారా జరిగింది కనుక అంజూరపు చెట్టు ఆ పని చేసినది కనుక ప్రభువులు వాక్యం వింటున్న మీరు ఇతరులను సిగ్గు కప్పేవారిగా మనం ఉంటున్నామా, లేకపోతే ఇతరులను సిగ్గును చూపెట్టేవారిగా మనం ఉంటున్నామా గమనించాలి. యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన మనలను ఎప్పుడూ కూడా సిగ్గుపరిచేవారిగా ఉండకూడదు, వారిని కప్పువారిగా ఉండాలి. బైబిల్లో వారు అంజూరపు చెట్టు ఆకులు కచ్చడమును చేసుకుని తమ శరీరములు కప్పుకున్నారు. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, సిగ్గుతో భయముతో ప్రభువు ఉన్న చోటకు వచ్చి నిలిచి తలదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి సిగ్గు రావాల్సి వచ్చింది అంటే ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి. మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడంటే ఆ పనికిరాని తీగ వారిలో ఉన్నది కనుక వారు ఆ రీతిగా మరి ఆ సిగ్గుపడి మరి దేవుని ఎదుట తల ఉంచుకోవాల్సి వచ్చింది. వాళ్ళైతే మరి దేవునితో ఎప్పుడు సంతోషంగా ఆయన వచ్చినప్పుడల్లా మరి ఆ తోటంతయు ఎంతో జాగ్రత్తగా సంతోషంగా ఆయనతో సహవాసం చేస్తూ ఆ తిరుగుతున్న వ్యక్తులలో ఈ పనికిరాని తీగలు, ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించే ఆ పనికిరాని తీగను వాళ్ళు తీసుకొని వేసుకోలేకపోయారు కనుక వారికి ఏం జరిగిందంటే సిగ్గు అవమానము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఈ వాక్యము వింటున్న మనము మరి ఇతరులను సిగ్గుపరిచేవారిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఈ దిశమలను కప్పేవారిగా ఉండాలి అని చెప్పేసి, మరి ఇతరులను సిగ్గుపరిచేవారిగా ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆదాము హవ్వల వలె ఆజ్ఞను అతిక్రమించే తీగ మనలో ఏదైనా ఉంటే దానిని తీసివేసుకొని ఇప్పుడే మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనల్ని కనికరించి ఆయన వద్దకు చేర్చుకొని ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. వినివారు గ్రహించి వాక్యానుసారముగా జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి అయ్యా బిడ్డలలో నాయన మార్పును కలుగు చేసి అయ్యా చూచుచున్న వారిలో ప్రభువా ఏవైనా ప్రభువా పనికిరాని తీగలుంటే వాటిని ప్రభువా కట్ చేసుకోవటానికి నాయన, కత్తిరించుకోవటానికి మీరు సహాయం చేయండి నాయన. కనుక నా తండ్రి, మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాట కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. పనికి వచ్చే వాటిని ప్రభువా మేము ఫలించినట్లు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ పరిస్థితులన్నిటినీ ప్రభువా మేము కలిగి ఉండి ఫలించువారిగా ఉండినట్లు సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.